ఏమీ సరిపోలేదు కానీ నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది రుద్రాణి. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక రుద్రాణికి అనామిక అయితే కాల్ చేస్తుంది. రుద్రాణికి అనామిక కాల్ చేసి అంటూ ఉంటుంది, ఏంటంటీ మీ ఇంట్లో మరో కోడలు అడుగుపెట్టింది, దుగ్గిరాల ఇంట్లోకి కనుక మూడో కూతురు అడుగు పెట్టిందంట కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక రుద్రాణి అయితే, ఈ విషయం తెలిసిన దానివి మరి ఎందుకు నువ్వు అలా కుదురుగా ఉండిపోయావు అని చెప్తూ ఉంటుంది రుద్రాణి. నా కడుపు రగిలిపోతుందా ఆంటీ, అసలు ఆ ఇంటిని సర్వనాశనం చెయ్యాలనుకుంటున్నాను అని అనామిక చెప్తూ ఉంటుంది. నీకులాగే నాకు కూడా ఇంట్లో చాలా చాలా అవమానం జరుగుతుంది, అందుకని నేను కూడా ఆ ఇంటి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే అనామిక, మీరు నాతో చేతులు కలిపితే ఆ ఇంటిని మనం సర్వనాశనం చెయ్యొచ్చు అని అనామిక రుద్రాణితో మాట్లాడుతూ ఉంటుంది. సరే అనామిక, ముందు అప్పు కళ్యాణ్ని ప్రశాంతంగా ఉంచకూడదు, అప్పు కళ్యాణ్ ప్రశాంతంగా లేకపోతే ఇక్కడ రాజు కావ్య కూడా ప్రశాంతంగా ఉండరు అని రుద్రాణి చెప్తుంది. తర్వాత ఇక అప్పు కళ్యాణ్ ప్రశాంతంగా ఉండకుండా చెయ్యాలంటే ఒకే ఒక్క పరిష్కారం, కళ్యాణ్ని చంపేయాలి అని అంటూ ఉంటుంది అనామిక. ఏంటనామిక, ఎంత కాదనుకున్నా అతను నువ్వు తాళి కట్టిన భర్త అని అనగానే అది ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదు కదా, నా జీవితాన్ని చిందావందనం చేసినవాడు నాకు ఇప్పుడు భర్త ఎలా అవుతాడు, అప్పుని పెళ్లి చేసుకొని నాకు షాక్ ఇచ్చినవాడు నా భర్త కాడు, అందుకని ఇలాగే చెయ్యాలనుకుంటున్నాను. చంపేయడం అంటే శాశ్వతంగా చంపేయడం కాదు, అతనికి యాక్సిడెంట్ చేయించి పైకి లెగవకుండా చెయ్యాలి అని చెప్తూ ఉంటుంది అనామిక. కానీ ఆ పనిని మీరే చేయించాలి అని రుద్రాణికి అప్పచెప్తుంది. నేనా అని అనగానే, అవునాంటీ మీరే చేయించాలి అని అనగానే, సరే అయితే అని అంటూ రుద్రాణి అలాగే అనామిక ఇద్దరూ కలిసి ఒకరోజు కళ్యాణ్ అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దూరంగా ఉన్న రాహుల్ ఇక రౌడీలకి డబ్బులిచ్చి ఆ నడుచుకుంటూ వెళ్తున్నాడే ఆ వ్యక్తిని మీరు ఈ కారుతో గుద్దేయాలి అని అంటూ ఉంటే అది విని అప్పుడే రౌడీ అయితే, సరే సార్ మీరు చెప్పినట్టే తను చావకుండా గాయాలతో బెడ్ మీద ఉండేలాగా గుద్దుతాను, ఇలాంటి వాటిల్లో నేను ఎక్స్పర్ట్స్ని సార్ అని అంటూ ఉంటాడు అతనైతే. ఇక అతను అన్న మాటకి అప్పుడే ఒక్కసారి రాహుల్ అయితే రుద్రాణికి ఫోన్ చేసి, మమ్మీ మనం అనుకున్న పని ఫినిష్ అయిపోతుంది, మనం అనుకున్నట్టే ఆ కళ్యాణ్ గాడు ఫినిష్ అవ్వబోతున్నాడు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే రుద్రాణి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక అనుకున్నట్టే కళ్యాణ్కి అయితే యాక్సిడెంట్ చేయించేస్తాడు రాహుల్. కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని అప్పు అయితే ఏడుస్తూ హాస్పిటల్కి అయితే వెళ్తుంది. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ని చూసి చాలా కుమిలి ఏడుస్తూ ఉంటుంది. కనకం కృష్ణమూర్తి కూడా అక్కడికి వస్తారు. ఇక రాజ్ అయితే ఆఫీస్కి బయలుదేరుతుండగా రాజుకి కాల్ వస్తుంది, కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందని. కళ్యాణ్ అంటూ ఒక్కసారి గట్టిగా అరుస్తాడు రాజ్. ఏమైంది కళ్యాణ్కి చెప్పరా అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. అప్పుడే మమ్మీ కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందంట మమ్మీ, హాస్పిటల్లో ఉన్నాడట అని అనగానే అప్పుడే ఇక కళ్యాణ్ గురించి మొత్తం దుగ్గిరాల కుటుంబం అంతా కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కళ్యాణ్ని చూసి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. నా కొడుక్కి పరిస్థితి రావడానికి ఈ దుర్మార్గురాలే కారణం, దీన్ని ఎప్పుడైతే తగులుకున్నాడో ఆ రోజు నుంచి వీడి జీవితం నాశనమైపోయింది అని అంటూ ధాన్యలక్ష్మి అప్పుని అయితే తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక కావ్య అలా మౌనంగా ఉండిపోతుంది తప్ప ఏమీ చెప్పలేకపోతుంది. ఎలా జరిగింది అప్పు ఇదంతా అని రాజు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే పక్కనే ఉన్న అప్పు స్నేహితుడైతే, నేను కళ్యాణ్ ఇద్దరం కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం సార్, అప్పుడే ఒక కారు కావాలని కళ్యాణ్ని గుద్దేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు. అతని ఫ్రెండ్ అయితే, అంటే ఇదంతా ఎవరో కావాలని చేయించారన్నమాట అని రాజ్ అయితే తెలుసుకుంటాడు. ఇక తెలుసుకొని అప్పుడే రాజ్ అయితే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే రుద్రాణి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఈలోగా డాక్టర్ వచ్చి తను బెడ్ మీదే ఉండాలని, తను వెన్నెముక విరిగిపోయిందని, తనని చంటి పిల్లాళ్లాగా చూసుకోవాలని డాక్టర్లు అయితే చెప్తారు. అది విని ఒక్కసారి అందరూ కూడా కుప్పకూలిపోతారు. అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అయితే, నా కొడుకుని నేను ఇంటికి తీసుకువెళ్తాను, కానీ నువ్వు రావడానికి వీల్లేదు అని ధాన్యలక్ష్మి అప్పుని అంటూ ఉంటుంది.
అప్పు ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా కళ్యాణ్తోనే అక్కడ ఉంటుంది అని రాజు అయితే చెప్తూ ఉంటాడు. ఒకవేళ అప్పు ఇంట్లోకి రావడం ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని సీతారామయ్య కూడా చెప్తాడు. అది విని ఇక ధాన్యలక్ష్మి ఏమీ మాట్లాడలేకపోతుంది. అప్పు కళ్యాణ్ని తీసుకొని ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక అప్పు కళ్యాణ్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుకి రుద్రాణి అయితే ఫోన్ చేస్తుంది. అయ్యో అప్పు, కళ్యాణ్ని పెళ్లి చేసుకొని ఆనందంగా కాపురం చెయ్యాలనుకున్నావు, ఇంతలో ఏం జరిగిందో చూసావు కదా, ఈ అనామికతో పెట్టుకుంటే ఇంతకన్నా ఘోరాలే జరుగుతాయి, చూస్తూ ఉండు అని అంటూ అప్పుకైతే వార్నింగ్ ఇచ్చి ఫోను పెట్టేస్తుంది. అనామిక అప్పుడే రాజు కళ్యాణ్ని చూడ్డానికి వచ్చినప్పుడు అప్పు అయితే ఇదంతా కూడా అనామిక చేసింది బావా, ఇప్పుడే ఫోన్ చేసి నన్ను బెదిరించింది అని అప్పు అయితే రాజుకి చెప్తుంది. అలా రాజుకి చెప్పిన తర్వాత అనామికని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అప్పు, దానికి తగిన బుద్ధి చెప్తాను, నా తమ్ముడిని పరిస్థితికి తీసుకువచ్చిన దాన్ని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే అప్పుడే ఇక స్వప్న అయితే రుద్రాణి గది వైపుకి వెళ్తుంది. అప్పుడే రుద్రాణి అనామికతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. రుద్రాణి అనామికతో ఫోన్లో మాట్లాడుతుండగా స్వప్న అయితే వినేస్తుంది. శభాష్ అనామిక, మొత్తానికి మనం అనుకున్నది సాధించాము. ఆ కళ్యాణిగాడు ఎందుకు పనికి రాకుండా మంచానికి పరిమితం అయ్యేలా చేశాము. కానీ రాజు వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తాడని నేను కలగనలేదు. అయినా ఇంట్లో ఉంటే ఇంకా సులువుగా కళ్యాణ్ని మంచానికి పరిమితం చెయ్యొచ్చు అని రుద్రాణి అంటూ ఉంటుంది. మొత్తానికి మనం వేసిన ప్లానుతో కళ్యాణ్కి యాక్సిడెంట్ చేయించి కళ్యాణ్ని పైకి లెగవకుండా చేశాము అని అంటూ ఉంటుంది రుద్రాణి. దీంతో ధాన్యలక్ష్మి దీనంతటికీ కారణం అప్పు కావ్యని వాళ్ళ మీద విరుచుకుపడుతుంది అని అనంగాల్ని అప్పుడే ఇంకా ఇదంతా విన్న స్వప్న, అంటే కళ్యాణ్కి పరిస్థితి రావడానికి కారణం నువ్వు అనామిక చేసిన కుట్ర అన్నమాట. ఇక మీలాంటి వాళ్ళను అస్సలు కూడా వదిలిపెట్టకూడదు, మీలాంటి వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే, అసలు మీరు ఇలా ఉండకూడదు అని అనుకుంటూ అప్పుడే ఇంకా స్వప్న అయితే రాజుకు వెళ్ళి ఈ విషయం చెప్తుంది. రాజ్, కళ్యాణ్ అసలు ఈ పరిస్థితికి రావడానికి కారణం అనామిక, మా అత్త రుద్రాణి అని చెప్పంగానే రాజు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. రుద్రాణి అత్త అంటూ గట్టిగా పిలుస్తాడు. పిలిచి అసలు నువ్వేం చేసావు, కళ్యాణ్ నీకేం అన్యాయం చేశాడో, కళ్యాణ్ చేసిన తప్పేంటి, ఎందుకు వాడిని మంచానికి పరిమితం అయ్యేలా చేశావో అని అడుగుతూ ఉంటే ఇంకా బాగుంది నేనేం చేశాను అని రుద్రాణి అంటూ ఉంటే అప్పుడే రుద్రాణి చంప పగలగొడతాడు. రాజైతే ఏంట్రా ఇంటి ఆడుబొడుచు మీదే చేయి చేసుకుంటావా, నీకన్నా పెద్దదాన్ని అని అనంగానే నాకన్నా పెద్దదానివా, దేనిలో పెద్దదానివి నువ్వు, చిచ్చి నీలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది, నీలాంటి ఆడదాన్ని దుగ్గిరాల ఇంటి ఆడబొడుచుగా నేను ఎప్పుడూ ఒప్పుకోను, నువ్వు నాకెప్పుడు పరాయిదానివే, ఎప్పుడైతే నా తమ్ముడికి ఆ పరిస్థితి తీసుకొచ్చావో అప్పుడే నువ్వు నాకు పరాయిదానివి అయిపోయావో, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, కట్టుబట్టలతో నా ఇంట్లో నుంచి బయటికి పో అని అంటూ ఉంటాడు రాజైతే. అప్పుడే ఇంకా ధాన్యలక్ష్మి రుద్రాణి దగ్గరికి వచ్చి నీ మాటలు విని అన్నీ కూడా నిజాలనుకున్నాను, కానీ ఈరోజు నా కొడుక్కి పరిస్థితి రావడానికి కారణం నువ్వు చేసిన కుట్ర, నా కొడుకు ఏ తప్పు చేశాడని వాడికి పరిస్థితికి తీసుకువచ్చావు, నీలాంటి ఆడది ఇంట్లో ఉంటే ఎంతమందిని ఇలా మంచాన్ని పడేస్తుందో, బయటికి పో నువ్వు అని ధాన్యలక్ష్మి కూడా రుద్రాణికి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి రుద్రాణి నిజస్వరూపం అందరూ తెలుసుకోవాలని, తనని బయటికి నెట్టేయాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.